హలో అండి, ఇది అట్ల తద్ది రోజు బ్లాగ్ అండి. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను నేను ఉట్టి కింద ముద్ద తినడం అనేది. సో అది కంప్లీట్ అయిపోయాక కిందకు దిగి దాన్ని మొత్తం వాకలంతా ఊడ్చుకొని అది మొత్తం వాకలది ఊడ్చుకొని ముగ్గు కడిగేసి ముగ్గు పెట్టేశానండి. ఏదో నాకు వచ్చిన చిన్న ముగ్గు పెట్టేశాను. మాకు వర్షాలు పడుతున్నాయి, అందుకని చిన్న ముగ్గే పెట్టాను. సో తర్వాత పైకి వచ్చి స్టవ్ ముందు రోజు రాత్రి ఏమి చేసుకోలేదండి, అందుకని స్టవ్ శుభ్రంగా కడిగేసుకున్నాం. గిన్నెలతో కొన్ని సబ్బుతోని స్టవ్ కడగము, మళ్ళీ దానికి సపరేట్గా సబ్బు పీచు పెట్టుకోవాలి. సో ఇదంతా అయిపోయాక స్టవ్ అంతా కడిగేసుకున్నాక అది గొడ్డు పెట్టి తుడిచేసుకుని చక్కీలు అవి కూడా నీట్గా అమర్చేసుకున్నాను. తర్వాత ముందు రోజు రాత్రే పచ్చడి నువ్వుల గుండ ఇవన్నీ చేయడం వల్ల సామాన్లు ఎక్కువైపోయాయండి. సో అవన్నీ కూడా మా ఉదయమే లేచి అన్నీ క్లీన్ చేసుకున్నాను. తోవేసిన పక్కన గంటన్నర పట్టిందండి. అదంతా క్లీన్ చేసుకున్నాక అక్కడే తిరిగి బోర్లించేసాను. బోర్లించి వెంటనే తీసి లోపల పెట్టేసుకుంటూ ఉంటాను. సో మా అత్తగారు ఉంటే మాత్రం బయట బోర్లించమంటారు, నేనైతే ఇక్కడే బోర్లించేస్తాను. సో అయిపోయాక దేవుడి సామాన్లు ఉండిపోయాయండి. అంటే దేవుడి సామాన్లు కుందులు చెంబులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. అవన్నీ క్లీన్ చేసుకుని బోర్లించేసి అక్కడ శుభ్రం చేస్తానండి. ఇదంతా అయిపోయాక ఉతికిన బట్టలు కూడా ఉండిపోయాయి. ముందు రోజు బట్టలన్నీ ఉతికి ఆరేసాము. ఆ బట్టలు కూడా మడతపెట్టి వంగలేదు. సో అవన్నీ మడత పెట్టేసి గబగబా ఇల్లు ఊడ్చేసుకుని సోఫాలు అవి కూడా సర్దేసుకున్నాను. ఆ ఇల్లు ఊడ్చుకుని బయటంతా కూడా ఊడ్చేసుకుని తర్వాత స్నానానికి వెళ్ళిపోయానండి. స్నానం చేసి వచ్చాక మార్నింగ్ పూజ కంప్లీట్ చేసుకున్నాను. సో అయిపోయాక ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకున్నాను. ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత నాకు పక్కనే అట్లతద్ది ఉద్యాపనకి వాయనానికి పిలిచారండి. సో దానికోసం రెడీ అయ్యి కొన్ని ఫొటోస్ తీసుకుని కంప్లీట్ చేశానండి పూజ మొత్తం.